మనతో పాటు జస్టిస్ ఈశ్వరయ్య సార్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీసీ అంశం పైన పార్ట్ 2 రిజర్వేషన్ పైన. సార్ ఏంటి రాష్ట్ర ప్రభుత్వం 42% అమలు చేస్తామని చెప్తుంది, వాళ్ళకి చిత్తశుద్ధి ఉందని చెప్తా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు? 42% వాళ్ళు ఈ జేరిపోతులాడ ఆడినా, దొమ్మరిగడ్డలు వేసినా, ఏం గిమ్మికలు చేసినా, ఏం మాయమాటలు చెప్పినా, ఏ బీలుడు పని చేసినా ఇది సాధ్యం కాదు అని ఘంటాపథంగా నేను ఒక రిటైర్డ్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా, ఫార్మర్ చైర్మన్ నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా, ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్గా నేను చెప్తా ఉన్నాను. నా అనుభవపూర్వకంగా చెప్తాను, 42% వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి వీలు కాదు అని ఘంటాపథంగా చెప్తాను. దానికి ఉదాహరణలు బీహార్లో చట్టం చేసి వాళ్ళు 43% బీసీలకు రిజర్వేషన్స్ నిలుపుకోకపోయినారు, మహారాష్ట్రలో కూడా నిలుపుకోకపోయినారు. కాబట్టి ఇది ఖచ్చితంగా నిలవదు, రాజ్యాంగం ప్రకారం చెల్లదు అని నా యొక్క అభిప్రాయం. ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కదా సార్, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఆ కేంద్ర ప్రభుత్వం చేయట్లేదంటూ వాళ్ళ మీద పెడతా ఉన్నారు. ఆర్డినెన్స్ కాదు, వాళ్ళు బిల్లులు పాస్ చేసినారు అసెంబ్లీలో. ఒకటి లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్స్, ఇంకో బిల్ ఏమో ఉద్యోగాల రిజర్వేషన్. ఈ 2 బిల్లులు పాస్ చేసి గవర్నర్ ఆమోదం పొంది కేంద్ర ప్రభుత్వానికి పంపినారు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని ఉభయ సభలలో పాస్ చేస్తే అప్పుడు రాష్ట్రపతి అసెంట్ ఇస్తుంది. ఆ ప్రయత్నం చేయకుండా ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర పోయి ఇక్కడ ఏదో మళ్ళీ చీఫ్ గిమ్మిక్స్ చేస్తే మాత్రం అది నిలవడానికి వీలు లేదని చెప్తున్నాం. ఏంటి సార్ బీసీల పరిస్థితి నిలవబోతాయి? బీసీల పరిస్థితి మీసీలు మరొకసారి మోసపోతారు, దగాపోతారు, వాళ్ళ యొక్క కుట్రలకు వీళ్ళు లోన్ అవుతారు, వీళ్ళు బలి అయిపోతారు అంతే. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంతమంది నిపుణులు ఉంటారు, సలహాదారులు ఉంటారు, సో ఈ వేలో వెళ్తే రిజర్వేషన్ వస్తుంది అన్నప్పుడు ఆ వేలో ప్రభుత్వం ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళు అడగండి ఎందుకు వెళ్ళట్లేదు, వాళ్ళు అడగండి. మేము చెప్తున్నాం ఘంటాపథంగా ఇది ఒకటే మార్గం అని చెప్తున్నాం. ఎందుకు వెళ్ళట్లేదని వాళ్ళని ప్రజలు క్వశ్చన్ చేయండి, పత్రికలు క్వశ్చన్ చేయండి, అది సమాజం క్వశ్చన్ చేయండి. అది అంటే దానికి ఏం తెలుస్తుంది, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇది కావాలనే వాళ్ళు ఈ రకంగా ఈ యొక్క గిమ్మిక్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఈసారి మరి స్థానిక సంస్థలు లేనంటే అనుకోవచ్చు సార్? స్థానిక సంస్థలు ఎన్నికలు అవుతాయి, 50% రిజర్వేషన్స్ లోబడే అవుతాయి. లేకపోతే ఎన్నికలు మేము ఎన్నికలు చేయమంటే కావు, అంతే. అది ఇష్టం. ఎన్నికలు జరిపితే మాత్రం 50% రిజర్వేషన్స్ లోబడి జరపాలా, లేదనంటే ఎన్నికలు పోస్ట్పోన్ చేసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుకోవచ్చు, పార్టీ 9th షెడ్యూల్ కలిపినప్పుడు చేస్తామని వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. మనతో పాటు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు సార్ ఉన్నారు. ఈ 42% రిజర్వేషన్ పైన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ 42% రిజర్వేషన్ అమలు జరుగుతుందా జరగదా అనేది ఒక క్వశ్చన్గా మారింది సార్, ఏం చెప్తారు? ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే అమలు అవుతుంది. ఏదో అమలు చేస్తాము జరుగుతుంది అన్నట్టు నటిస్తే మాత్రం సాధ్యం కాదు. ఇవాళ మేము కోరుతున్నది ఏంటంటే మీరు 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేస్తేనే అది సాధ్యమైంది తప్ప మీరు ఏదో జీవోలు ఇస్తున్నామంటే జీవోల ద్వారా అమలయ్యేటువంటి అవకాశాలు లేవు. సో ముఖ్యంగా భారతదేశంలో ఇప్పటికే 10 రాష్ట్రాలు ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళు పొందిండ్రు. మన రాష్ట్రంలో కూడా మనం 1986లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మురళీధరరావు కమిషన్ రికమెండేషన్స్ మీద 44% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే హైకోర్టు కొట్టేసి. కాబట్టి మళ్ళీ మనం అదే ప్రయత్నం చేస్తే ఉపయోగం లేదు. సో మనకు తెలుసు, మనం ప్రయాణం చేస్తున్న దారిలో ఒక పెద్ద గోతి ఉంది, మనం తోవలో పోతే అందులో పడిపోతామని తెలిసి కూడా మనం అక్కడ పోతే లాభమైంది. నిపుణులు ముట్టుకుంటే కాలుస్తుందని తెలుసు. సో మనం మళ్ళీ అదే ప్రయత్నం చేస్తే ఎట్లా? కాబట్టి మేము కోరేది ఏంటంటే 9th షెడ్యూల్ ద్వారా మనం సాధించుకుంటాం. ప్రభుత్వాలకి ఏం చెప్తున్నామంటే మీరు కేంద్రం మీద ప్రెషర్ పెట్టండి. కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కూడా ఏం కోరుతున్నామంటే మీరు అడగకుండానే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళు, రాజ్యాంగ సవరణ చేసి ఇచ్చిన వాళ్ళు, 6% జనాభాకు 10% రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళు ముస్లింలు ఉన్నారు అనే కారణమో ఇంకేదో కారణంగా మీరు దీని బిల్లును తిరస్కరించడం కరెక్ట్ కాదు. ముస్లింలు అనే వాళ్ళు ఇవాళ బీసీలలో మొట్టమొదట లేరు. మీరు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారు. మీరు పాలిస్తున్న రాష్ట్రాల గుజరాత్ కానీ లేదా మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ యూపీ కానీ అక్కడ కూడా ముస్లిం కులాలు బీసీ కులాలలో ఉన్నాయి, వాళ్ళు కూడా రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారు. ఇవాళ ఆమిష పెట్టి బీసీలకు రావాల్సింది రానియకుండా మోకాలు అడ్డం పెట్టద్దని మేము కోరుతున్నాం. సరే, మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మంత్రులు, ఎమ్మెల్సీలు, కొంతమంది పెద్ద నాయకులు పోయారు, ఢిల్లీకి పోయి ధర్నా చేశారు అక్కడ రిజర్వేషన్ అమలు చేయాలి అంటే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 42% రిజర్వేషన్ చేయడానికి మాకు చిత్తశుద్ధి ఉంది అన్నట్టుగా వాళ్ళు ఒక పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు కదా సార్. ఇప్పుడు మేము చెప్పేది అదే. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే నిజంగా చిత్తశుద్ధి ఉన్న ధర్నాలు కావాలి. మీరు
జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినంత మాత్రం లాభం లేదు. మేమేమంటున్నాం, ఇదే ధర్నా మీరు పార్లమెంట్లో రేజ్ చేసి ఉండుంటే సిచ్యువేషన్ వుడ్ హవ్ బీన్ డిఫరెంట్. ఈరోజు ఇండి కూటమికి 235 మంది ఎంపీల మద్దతు ఉంది, 37 పొలిటికల్ పార్టీస్ ఉన్నారు. మీరు అదే విషయాన్ని పార్లమెంట్లో మీరు దద్దరింపజేస్తే పార్లమెంట్ను స్తంభింపజేసి ఉంటే ఎందుకు జరగదు? సో మీరు పార్లమెంట్లో ఏ ఒక్క రోజు రేజ్ చేయకుండా ఎక్కడ పోయి జంతర్ మంతర్ దగ్గర చేస్తా అంటే ఎట్లా? సో పార్లమెంట్లో మీరు రేజ్ చేయండి. మీరు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరిగి మేము కులగణన చేస్తున్నాం, అదేవిధంగా రిజర్వేషన్ గోడలు బద్దలు కొడతాం అన్నోళ్ళు ఇక్కడ ఇప్పుడు ఎందుకు చేయలే? అది చేయమని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు బీజేపీ కూడా సార్ ఇక్కడ ధర్నా చేసింది మొన్నటి వరకు కూడా. ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఇద్దరు బీసీ కేంద్ర మంత్రులు, ఒకరు బీసీ కేంద్ర మంత్రి అనుకుంటా బండి సంజయ్ గారు. సో వాళ్ళు కూడా బీసీల మీద ప్రేమ ఉంటే ఎందుకు దీని మీద ఎక్కువ ముందుకు పోలేకపోతా ఉన్నారు? వాళ్ళందరూ కూడా పార్టీ లైన్ దాటి రావడానికి ఎవరికి కూడా ఇష్టం ఉండదు. పార్టీ ఏం చెప్పుదో అదే పార్టీ కమాండ్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు బీసీల కొరకు సెపరేట్గా బయటకు వచ్చి పోరాటం చేసే అంత అంటే ఆ సత్తా ఉన్నోళ్ళని నేను అనుకోవడం లేదు. సో బీసీలకు సంబంధించి వాళ్ళ బీసీ ప్రజలే అర్థం చేసుకోవాలి ఎవరేంటి అనేది. బీసీ ప్రజలు ఉద్యమించిన రోజు ఎవరైనా దిగొస్తారు, కేంద్రం కూడా దిగొస్తుంది, అనుకున్నది సాధించుకోగలుగుతారు. ఇక్కడ ప్రభుత్వం తప్పుంది అనుకోవచ్చా సార్ ఈ విషయంలో? నేనైతే 100% కేంద్ర ప్రభుత్వంది తప్పని చెప్తాను. 100%. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కొంతవరకు ప్రయత్నం చేసింది, కానీ అందులో కూడా 100% కమిట్మెంట్ లేదు. కొంతవరకు కమిట్మెంట్ ఉంది. రాష్ట్రంలో ఉన్న బీసీ లీడర్లలో 100% కమిట్మెంట్ ఉంది, కానీ ఇతర లీడర్లలో ఆ కమిట్మెంట్ లేదు కాబట్టి ఇవాళ అది కొంత వెనుకబడ్డది. ఓకే, ఎట్లా చూడొచ్చు సార్ బీసీ సమాజంకి న్యాయం జరగాలని అంటే ప్రభుత్వం ఇమీడియట్గా తీసుకోవాల్సిన యాక్షన్స్? ప్రభుత్వం మేము అడిగేది ఒకటే, ఇప్పుడు కేంద్రం మీద ప్రెషర్ పెంచండి. మొన్నటిదాకా లోక్సభ రాజ్యసభ సమావేశాలు జరిగినాయి, ఆ సమావేశాలు వృధా చేశారు. సో ఆ సమావేశాల్లో రేజ్ చేసి ఉన్నా బాగుండేది. సో ఇప్పటికైనా కేంద్రం దగ్గర తీసుకెళ్ళండి. సో తీసుకెళ్ళి మాట్లాడండి, ప్రెషర్ పెట్టండి. ఒకటి బీజేపీని కూడా మనం ఇవాళ నిలదీయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలు మీరు మమ్మల్ని మాకెందుకు అడ్డుకుంటారు? ముస్లింల గురించి మీరు మాట్లాడుతుంటే ముస్లింలు మేము కలపలే కదా. కొత్తగా 73 నుంచి రాష్ట్రంలో ఉన్నారు. 2007లో వైఎస్ గారు కలిపినప్పుడు 14 కులాలు హైకోర్టు కొట్టేసింది. అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. మీరు పోయి సుప్రీంకోర్టులో తేల్చుకోండి. అది సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయాలి కదా కేంద్ర ప్రభుత్వం కూడా. మరి మీరు అఫిడవిట్ వేసి దాన్ని తాడోపేడో తేల్చేయండి. అదేం చేయకుండా ఊరికి ముస్లింలను సాగు చూపించి మేము బీసీలకు రిజర్వేషన్ ఇవ్వమంటే మా అవకాశాలు మీరు ఎట్లా అడ్డుకుంటారు? మీరు 10% లేని ఓసీలకు 10% లేని ఈడబ్ల్యూఎస్లకు 10% ఇచ్చి మీరు ఆదుకుంటారు వాళ్ళను విద్యా ఉద్యోగాలలో. చట్టంలోనేమో మ్యాక్సిమం ఆఫ్ 10% పెడతారు, ఇంప్లిమెంటేషన్ 10% చేస్తారు దేశవ్యాప్తంగా యూనిఫామ్గా. సో అదేం న్యాయం? అంటే మీరు బీసీలేమో మీ కళ్ళు కనిపిస్తలే, వీళ్ళు ఓట్ బ్యాంక్ గారు. అది మేము ప్రశ్నిస్తున్నాం. ఎట్లా ముందుకు పోతుంది సార్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం? మేమేం లేదు, దీనిపైన ప్రజల్లో అవగాహన కల్పిస్తాం. ఇంకా రాబోయే కాలంలో మా యాక్షన్ ప్లాన్ మాకుంది. జిల్లాలకు వెళ్తాం, గ్రామాలకు వెళ్తాం, అవేర్నెస్ కల్పిస్తాం.